హాయ్ ఫ్రెండ్స్, మన బీటెక్ జర్నీ హెడ్డింగ్ స్టేజ్ లో ఉన్నాం. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న అందరికి ఒక హార్ట్ టచింగ్ మెసేజ్. ఈ రోజు మనం చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్న టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ బెటరా, ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ బెటరా? ఎందుకంటే కెరీర్ అంటే ఒక సింగిల్ డెసిషన్ తో లైఫ్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. సో ఈ వీడియోలో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను, అలాగే మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెంచుతా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్, ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఆగాగు, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు లైక్ బటన్ మీద లైక్ కొట్టలేదు అనుకుంటా, వెంటనే కొట్టేసేయి. ఏం లేదు, అక్కడ చిన్న లైక్ బటన్ ఉంది, లైక్ కొట్టేసేయి. అండ్ ఒకవేళ మన వీడియోని ఇదే మొదటిసారి చూస్తున్నట్టయితే మన అకౌంట్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటా, వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకో. ఇలాంటి మంచి మంచి గైడెన్స్ గురించి మన వీడియోస్ అండ్ మన ఛానల్ అండ్ మీకోసం ఎప్పుడు ఉంటుంది. సో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. సో ఫస్ట్, ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ అంటే ఏంటి? మన కాలేజ్ కి డైరెక్ట్ గా కంపెనీస్ వచ్చి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం. కానీ అడ్వాంటేజెస్ ఏంటంటే ప్రెజర్ తక్కువ ఉంటుంది, గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, కాంపిటీషన్ అనేది మేనేజబుల్, అండ్ కాలేజ్ సపోర్ట్ ఉంటుంది, అండ్ ట్రావెలింగ్ టైం వేస్ట్ అనేది అవ్వదు. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే లిమిటెడ్ కంపెనీస్ అండ్ లిమిటెడ్ సీట్. అందరూ సెలెక్ట్ అవ్వరు, కొన్నిసార్లు 1 or 2 టాప్ స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చి ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ అంటే ఏంటి? మన కాలేజ్ కి సంబంధం లేకుండా ఎక్స్టర్నల్ గా వెళ్లి అప్లై చేయడం, లైక్ లింక్డ్ ఇన్, నౌకరీ, కంపెనీ వెబ్సైట్స్, క్యాంపస్ డ్రైవ్, జాబ్ మేళా, జాబ్ ఫేర్స్, ఇవన్నీ ఆఫ్ క్యాంపస్ సంబంధించినవి. ఇక్కడ అడ్వాంటేజెస్ ఏంటంటే అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్, శాలరీ రేంజ్ ఎక్కువ అవ్వచ్చు, మోర్ ఫ్రీడమ్, ఎనీ కంపెనీకైనా అప్లై చేయవచ్చు. బట్ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే కాంపిటీషన్ చాలా చాలా హెవీ, స్కిల్స్ స్ట్రాంగ్ ఉంటే మాత్రమే ఉండగలం, కంటిన్యూస్ రిజెక్షన్స్ ఫేస్ చేయాలి, అండ్ ముఖ్యంగా చాలా వరకు పేషెన్స్ అనేది ఉండాలి. అండ్ ముఖ్యంగా ఇది నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్, విచ్ వన్ ఈజ్ బెస్ట్? ఇక్కడ ట్రూత్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ ఫాస్ట్, సేఫర్, క్విక్ స్టార్ట్, you can go to the on-campus placement. If you want big package, more options, and a dream company, if you choose the off-campus is powerful. But ఇక్కడ యాక్చువల్ ట్రూత్ ఏంటంటే మీరు ఎక్కడైనా అప్లై చేసినా జాబ్ వచ్చేది మీ స్కిల్, మీ ప్రిపరేషన్, మీ కాన్ఫిడెన్స్ మీద, నాట్ ది మెథడ్. ఫ్రెండ్స్, మన లైఫ్ లో ఒక ట్రూత్ ఉంది, ఒక ఆపర్చునిటీ ఎండ్ అయ్యాక లైఫ్ ఎండ్ అవ్వదు. ఇన్కేస్ ఆన్ క్యాంపస్ లో సెలెక్ట్ అవ్వకపోతే ఇక్కడ చాలా మంది బ్రేక్ అవుతారు. ఎందుకంటే సొసైటీ ప్రెజర్, రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ కంపారిజన్స్. నాకు ఎందుకు రాదు, నైట్ అందరూ నిద్రపోయిన తర్వాత సైలెంట్ గా ఏడ్చిన స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, రిజెక్షన్స్ do not define your future. Preparation define your future. One no cannot stop your destiny. Every off-campus chance is a new beginning. టాప్ కంపెనీస్ లో వెళ్ళిన 80% స్టూడెంట్స్ అందరూ ఆఫ్ క్యాంపస్ ద్వారా వెళ్ళినోళ్లే. ఆన్ క్యాంపస్ లో మిస్ అయిన వాళ్ళకి ఆఫ్ క్యాంపస్ లో సూపర్ కెరియర్ వస్తుంది. మీరు కూడా అవ్వగలరు. ఎందుకు? మీ స్కిల్స్ డెవలప్ చేస్తే, మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే, అండ్ మీ ఇంటర్వ్యూకి ప్రాక్టీస్ చేస్తే జాబ్ అనేది మీ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది. లైఫ్ లో డిలే జరగవచ్చు, కానీ సక్సెస్ అనేది ఎప్పటికైనా మీ దగ్గరికి వస్తుంది. ఇక్కడ మీ ఎఫర్ట్స్ ఉంటే సక్సెస్ తప్పకుండా వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఆఫ్ క్యాంపస్ చూస్ చేసిన, ఆన్ క్యాంపస్ చూస్ చేసిన, చూస్ వన్ థింగ్ స్ట్రాంగ్లీ, నెవర్ గివ్ అప్, నెవర్ గివ్ అప్. మీ క్లాస్మేట్ కి జాబ్ వచ్చినా, మీ రిలేటివ్స్ ప్రెజర్ పెట్టినా, సొసైటీ కంపేర్ చేసిన, మీరు ఒకటి మాత్రమే చూడండి, నేను నా లైఫ్ కి ఫైట్ చేస్తున్నా. ఇక్కడ ఆన్ క్యాంపస్ ఛాన్స్ వస్తే టేక్ ఇట్, అండ్ ఇక్కడ ఆఫ్ క్యాంపస్ లో దొరికితే గో ఫర్ ఇట్. ఎవ్రీ పాత్ ఈస్ గుడ్ ఇఫ్ యు ఆర్ రెడీ. లైఫ్ లో ఒక జాబ్ అంటే సింపుల్ స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. మీ గ్రోత్, మీ స్కిల్, మీ ఫ్యూచర్ అన్ని మీ హ్యాండ్ లోనే. సో ఫ్రెండ్స్, ఈ మెసేజ్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళైతే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా మీ బుర్రలో చాలా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ మీకోసం రెడీగా ఉంది. మీ క్వశ్చన్స్ అన్ని పడేసి అట్లా పోస్ట్ చేయండి. సో దాని మీద మీకు రిలేటెడ్ వీడియో కానీ లేదా రిలేటెడ్ రిప్లై కానీ వస్తుంది. సో ఫ్రెండ్స్, వీడియో మీరే చూసారు కదా. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి, ఎందుకంటే ఈ యూస్ఫుల్ మెసేజ్ అనేది మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోవాలి కదా. సో వెంటనే షేర్ బటన్ మీద మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసేయండి. మీకున్న వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేసేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్లేస్మెంట్. మీ ఫ్యూచర్ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తో స్టార్ట్ అవ్వాలి. మీకు కాస్త మీ సక్సెస్ త్వరగా రావాలి. జై హింద్. Innovation to, never let you down, but the